సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభవన్లో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి అడ్వకేట్ జనరల్ ను కూడా మంత్రులు పిలిచారు. దీంతో ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై మంత్రుల కమిటీ న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభవన్లో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా ఈ సబ్ కమిటీ ఉందని చెప్పొచ్చు. అయితే ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా సీతక్కతో పాటు మన ఏదైతే పొన్నం ప్రభాకర్ కూడా ఉంటారు. అయితే ఇక్కడ నుంచి ఈ రోజు సమావేశమైంది. ఈ సమావేశం నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంపై కూడా ఈ కమిటీ సమావేశం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని కూడా హైకోర్టు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో కూడా ఆ లోపు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను అందజేస్తారు. నివేదిక అందజేసిన తర్వాత ఈ నెల 29న కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ భేటీలో ఈ నివేదికకు సంబంధించి సబ్ కమిటీ నివేదికకు సంబంధించి చర్చించి ఉప ఎన్నికలకు పోవాలా వద్దా, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలా వద్దా, అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు 42% బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ అంశంలో ముందుకు పోవాలనే అంశాలపై డిసైడ్ చేస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. భేటీలో అడ్వకేట్ జనరల్ సురేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎందుకంటే న్యాయ సలహాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి అడ్వకేట్ జనరల్ తో ఈ చర్చించి కూడా దీనికి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ నెల 29న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఓకే శ్రీనివాస్, అయితే 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందా? అది అనిపిస్తుందా అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఏదైతే గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. కులగణన బిల్లు ఒకటి, ఈ బిల్లు 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా అవి ఇప్పుడు ఇంతలో క్లియర్ అయ్యే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో కూడా అవసరమైతే అంటే సుప్రీంకోర్టులో కూడా సంబంధించి అంటే 90 రోజుల వరకు దాటి ఉండకూడదు రాష్ట్రపతి దగ్గర బిల్లు అనే అంశంపై కూడా సుప్రీంకోర్టుకు సంప్రదించే విషయాలపై కూడా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సమావేశంలో ఈ సబ్ కమిటీ సమావేశంలో ఈ అంశాలు క్లియర్ గా చర్చిస్తారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఎన్నికలకు పోవాలని కూడా నిన్న పిఐసి సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఈ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆపై ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా నివేదిక అందజేస్తారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.